తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయి గారు సీరియల్ లేటెస్ట్ ప్రోమో చాలా అద్భుతంగా ఉంది. గబగబా ఇంట్లోకి వెళ్తూ సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది రూప. సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి, రూప, నా కొడుకు చనిపోయాడని మీరు నిర్ధారించుకున్న తర్వాతే నాకు చెప్పారా, లేదా ఎవరి మాటలైనా విని చెప్పారా అని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత నా కొడుకు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు బాబాయ్ అని బాబాయ్తో చెప్తుంది. ఇక లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూస్తే రాబోయే ఎపిసోడ్ లో సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్లి ఆమె ప్రశ్నించబోతోంది. అంతకుముందు ప్రోమో ప్రకారం చూస్తే జీవన్, దీపక్, విజయాంబిక రూప కొడుకు బతికే ఉన్నాడని మాట్లాడుకోవడం అనుకోకుండా రూప వింటుంది. అలా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా రూపకి తన కొడుకు బ్రతికే ఉన్నాడన్న నిజం తెలిసిపోయింది. వెంటనే ముగ్గురు దగ్గరికి వెళ్లి రూప నిలదీస్తుంది. కాకపోతే తన కొడుకు చనిపోయాడని విజయాంబిక అబద్ధం చెప్తుంది. అయినా రూప ఆ మాటల్ని నమ్మదు. వెంటనే సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తుంది. అలాగే మరోవైపు పింకీ మెట్టినింట అడుగు పెడుతుంది. బంటిని రాజు కొడుకుగా చూడడం, బంటి రాజుని తండ్రిగా భావించడం, అలాగే రూప కొడుకు చనిపోయిన రోజే బంటి పుట్టినరోజు కావడం, ఇవన్నీ పింకీలో సందేహపడేలా చేస్తాయి. అయితే పింకీ కోసం ఇప్పుడు రాజు ఒక డ్రామాని ఆడబోతున్నట్లు తెలుస్తోంది. రూప రాజుల కొడుకు జ్ఞాపకార్థం ఆ రోజు పుట్టినరోజు చేస్తున్నానని, ఈ బాబుని ఎక్కడి నుండో దత్తత తీసుకొచ్చానని బహుశా అబద్ధం చెప్తాడు అని అనిపిస్తోంది. రాబోయే ఎపిసోడ్ లో ఇదే జరగొచ్చు. అలాగే రూప తన కొడుకు బ్రతికే ఉన్నాడు అని వెళ్లి రాజుని ప్రశ్నిస్తుందేమో అని అనిపిస్తోంది. ఆ సమయంలో అమ్మాయి గారిని అపార్థం చేసుకున్న రాజు కూడా తాను అనాథ పిల్లవాడని ఎక్కడి నుండో తెచ్చి పెంచుకున్నానని బహుశా అబద్ధం చెప్తాడు అని అనిపిస్తోంది. ఖచ్చితంగా రాబోయే కథలో ఇదే జరగొచ్చు అనిపిస్తోంది. మరి విజయాంబిక చేసిన DNA టెస్ట్ రిపోర్ట్ ఏమొస్తుంది? విజయాంబిక, దీపక్లకి నిజం తెలిసిపోతుందా, లేదా ఏం జరుగుతుందో మరి చూడాలి. అమ్మాయి గారు సీరియల్లో మొత్తానికి రూపకి తన కొడుకు చనిపోలేదు, బ్రతికే ఉంటాడన్న నిజం తెలిసిపోయింది. మరి ఈ విషయాన్ని రూప అంత సులభంగా వదలదు. ఖచ్చితంగా ఎంక్వైరీ మొదలు పెడుతుంది. మరి రాబోయే ఆసక్తికరమైన ట్విస్టులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. తన కొడుకు బ్రతికే ఉన్నాడు అన్న వార్త వినగానే రూపమొహంలో ఆనందం చాలా బాగుంది. మరి అమ్మాయి గారు సీరియల్ ని ప్రతిరోజు రాత్రి 9:30 జీ తెలుగులో మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.